హాయ్ అండి. ఒక మంచి బ్యూటీ టిప్‌ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎలాంటి పేరుకుపోయిన నలుపైనా కూడా, ఎంత ట్యాన్ అయిపోయిన స్కిన్ అయినా కూడా ఈ ప్యాక్ వల్ల ఏంటంటే తిరిగి నార్మల్ స్కిన్ అవుతుందండి. మీ ఫేస్ అనేది క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే అవుతుంది. పక్కాగా అనమాట ఇది. ఈ ఫేస్ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మీరు ఒక 2 స్పూన్ల శనగపిండి అయితే వేసుకోండి. మీ దగ్గర శనగపిండి అవైలబుల్‌గా ఉంటే శనగపిండిని యూజ్ చేయండి. లేదంటే పెసరపిండి అవైలబుల్‌గా ఉంటే పెసరపిండిని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది గ్లో అవుతుంది. అలాగే అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుందండి. నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా జస్ట్ మన కిచెన్‌లో ఉండే వాటితోనే మనం రూపాయి ఖర్చు లేకుండా చేసుకుని మన ఫేస్ అనేది గ్లో తెచ్చుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. తేనె వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ అవుతుంది. అలాగే బ్రైట్నింగ్ కూడా అవుతుందండి. నేనైతే నా ఛానల్‌లో చాలా రకాల బ్యూటీ టిప్స్‌ని అయితే షేర్ చేశాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒకసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి ప్యాక్ అనేది. మంత్‌కి ఒకసారి బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడం కన్నా మీరు వారానికి 2 సార్లు జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా ప్యాక్స్ వేసుకున్నట్లయితే మీరు మీ ఫేస్ అనేది చాలా గ్లో అవుతుంది. క్లియర్ స్కిన్ అనేది వస్తుందండి. ఫేషియల్స్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ ప్యాక్‌ని ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటేనే జస్ట్ మసాజ్ కూడా చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసి నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ అనేది చాలా గ్లో అవుతుందండి. ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందనమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల. మీ ముఖం మీద ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి. మీకు ఎక్కడ నలుపు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇంకొంచెం ఎక్కువసేపు అయితే స్క్రబ్ చేసుకోండి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ సబ్బు అయితే పెట్టొద్దండి. సోప్ పెట్టకుండానే మీరు వాష్ చేసేసుకోండి. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం